నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమం ద్వారా నీ పిల్లలమైన మేమందరము సహవాసాన్ని కలిగి ఉండుటకు నాయన మీరు కృప చూపుతున్నారు. ఈరోజు కూడా నాయన నీ వాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయము దయచేయండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించి సత్యమును మా హృదయములో ప్రతిష్ఠించుమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మానవాళికి అవసరమైన మాటలు. మనల్ని సరిదిద్దుతూ పరలోకానికి యోగ్యులుగా మనల్ని మార్చాలి అని పరలోకమందున్న కన్నతండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన మాటలు మన కళ్ళెదుటున్నాయి ప్రేమను వారలారా. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మహనీయుడైన యేసుక్రీస్తు తన శిష్యులను సరిదిద్దుతూ పరలోక రాజ్యానికి అర్హులుగా, యోగ్యులుగా వాళ్ళను మలచడానికి ఎన్నో సంగతులు వారికి తెలియజేస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం. ఎంత చక్కగా వారిని తీర్చిదిద్దాడు అంటే, యేసుక్రీస్తు మరణించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పనిని వారి భుజస్కంధాల మీద మోసుకుంటూ వెళ్ళారు అంటే యేసుక్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండటాన్ని బట్టి ప్రేమను వారలారా. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు శిష్యులను ఎలా సరిదిద్దుతున్నాడో మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనము కూడా మన జీవితాలను సరిదిద్దుకొని పరలోకానికి యోగ్యులుగా మలుచుకోగలం ప్రేమను వారలారా. కాబట్టి దయచేసి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ రాజులు అంటున్నాడు మనల్ని, యాజకులు అంటున్నాడు, పరిశుద్ధ జనము అంటున్నాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, చీకటిలో ఉండి తన సువార్త అనే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపింపబడ్డాం. ఎప్పుడైతే సువార్త వెలుగులోనికి మనం వచ్చామో, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించాం, బాప్తిస్మాన్ని తీసుకున్నాం, అంటే వెలుగులోనికి వచ్చేసాం. మనం వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటి అంటే యాజకత్వపు బాధ్యత ఉంది అని మనం గ్రహించాలి. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము అన్నాడు. ఇందులో యాజకత్వపు బాధ్యత కూడా మన మీద ఉంది అని మనం గ్రహించాలి ప్రేమన వారలారా. అసలు యాజకులు ఎవరు? యాజకులు ఏం చేయాలి? ఈ విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం ఆలోచించగలిగితే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండేవాడు యాజకుడు. ప్రజల విన్నపాలను దేవునికి తెలియచేయాలి. ప్రజల యొక్క విజ్ఞాపనలను దేవునికి తెలియచేసే బాధ్యత యాజకుడిది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి మనము కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చాం గనుక ప్రజలకు, దేవునికి మనము కూడా మధ్యవర్తులుగా ఉంటూ ప్రజల విన్నపాలను మనం దేవునికి తెలియచేయాలి ప్రేమన వారలారా. శిష్యులు మరి యేసుక్రీస్తుకు తెలియజేశారా? ఈ విషయంలో శిష్యులను యేసుక్రీస్తు ఎలా సరిదిద్దుతున్నాడో చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు
వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, తన కుమారుడి స్వస్థత కొరకు ఒక తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. అగ్నిలోనూ, నీళ్ళల్లోనూ తరచుగా పడిపోతున్నాడు. అంటే ప్రాణ భయంతో తండ్రి అసలిలా జరిగితే నా కొడుకు నాకు దక్కడు అని విలవిలలాడుతూ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. శిష్యులు ప్రయత్నం చేశారు. వారి వలన కాలేదు ప్రియమైన వారలారా. అప్పుడు శిష్యుల బాధ్యత ఏంటి మీరు ఆలోచించండి. మా వల్ల కాలేదు అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన వల్ల జరుగుతుంది అని ఏం చేయాలి? ఆ తండ్రిని, ఆ కుమారుణ్ణి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. కానీ వీరలా చేయలేదు. అంటే మా వల్ల జరగలేదంటే ఇక యేసుక్రీస్తు వల్ల కూడా కాదనా? మేం ప్రయత్నం చేశాం. ఇక కాలేదు అంటే ఇక ఎవరి వలన కాదనా ప్రియమైన వారలారా? వెంటనే అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత చూద్దాంలే. ఇది కాదులే. ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని ఏదో చెప్పి పంపించేశారు ప్రియమైన వారలారా. అసలు యాజకులుగా ఉంటున్న వీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వీరేం చేయాలి? ఈ విషయాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఎలా ఆలోచించాలంటే, మనం ప్రయత్నం చేశాము. మన వల్ల కాలేదు. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళదాము అని ఆ తండ్రిని, ఆ బాలుని తీసుకొని రావాలి ప్రియమైన వారలారా. కానీ అలా జరగలేదు. కానీ ఇదే శిష్యులు మీరు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఇదే శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారు. దయ్యములు కూడా మాకు లోబడుతున్నవి అని చెప్తున్నారు. అలాంటప్పుడు మేము ఆ చాంద్ర రోగిని స్వస్థపరచలేకపోయాము అని యేసుక్రీస్తు దగ్గర మాత్రం చెప్పట్లేదు ప్రియమైన వారలారా. అప్పుడు యేసుక్రీస్తు వారిని గద్దిస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం. మరలా మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొరండని చెప్పెను. నేను ఎంతకాలం ఉంటాను? మీ వల్ల కానిది నా దగ్గరికి తీసుకొని రావాలి కదా! మీరెందుకు తీసుకొని రాలేదు? ఇప్పుడు తీసుకొని రండి అన్నాడు. అంతటి యేసు ఆ దయ్యమును గద్దించాడు. ఆ గడియలోనే ఆ చిన్నవాడు స్వస్థత పొందుకున్నాడు ప్రియమైన వారలారా. మనం వెలుగులోనికి వచ్చిన తర్వాత యాజకులము అనగా ప్రజల విన్నపములను ఇదిగో దేవునికి తెలియజేయవలసిన వారం ప్రియమైన వారలారా. మనం కూడా చాలా సందర్భాల్లో ఎవరైనా ప్రార్థన సహాయాన్ని కోరారనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? ఇది అవసరం లేదులే అని మనమే పక్కన పెడుతుంటాం. ప్రార్థన విజ్ఞాపనలు దేవుని దగ్గరికి చేర్చటం మన పని. అసలు మనమెవరం కాదనడానికి? ఇది జరగదులే, ఇది జరగదు అని నువ్వెలా చెప్పగలవు? అసలు దేవునికి జరగనిదంటూ ఏమైనా ఉందా? సమస్తము ఆయనకు సాధ్యమే. కానీ మనమే మధ్యలో కలగజేసుకుంటూ ఇది జరగదులే, ఇది అవసరత లేదులే అని ప్రార్థనలో పెట్టడాన్ని మనం పక్కకు పెడుతుంటాం ప్రియమైన వారలారా. ఇది యాజకత్వపు ధర్మమేనా? చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుతున్నప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపనలను దేవుని సన్నిధికి చేర్చటం అనేది యాజకులుగా మన పని. దాన్ని చేయగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనమే ఇది జరగదులే, అది జరగదులే, ఇది అవసరం లేదులే అని మనమే చాలా విజ్ఞాపనలను మనమే తృణీకరిస్తుంటాం. దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాము ప్రియమైన వారలారా. అలా ఉండటానికి వీలు లేనే లేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు శిష్యులను సరిదిద్దుతున్నాడు. వారికి అర్థమైపోయింది ప్రియమైన వారలారా. కాబట్టి మన జీవితంలో ప్రతి విజ్ఞాపనను దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. ఇది చిన్నది అవసరం లేదు, అది పెద్దది తప్పనిసరి దేవుని సన్నిధిలో పెట్టాలి. అసలు ఇది చిన్నది అవసరము లేదు అనడానికి మనం ఎవరం ప్రియమైన దేవుని పిల్లలారా?
లోకంలో అధికారులు మన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ తీసుకొని వెళ్ళకపోతే మా తరపున ప్రతినిధిగా ఉండి నువ్వు చేస్తున్నదేంటి అని నిలదీస్తారు. శాసనసభల్లో, పార్లమెంటు సమావేశాలలో మా తరపున నువ్వు మాట్లాడాలి అని ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీస్తారు. ఎందుకంటే మేము గెలిపించిందే అందుకు. మాట్లాడకపోవటం ఎంత నేరం? అలాగే మనం యాజకులమై ఉండి ప్రజల విజ్ఞాపనలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళకుండా మనమే ఇది అవసరం లేదు, ఇది చిన్నది, ఇది జరగదులే అని మనమే ఎందుకు అనుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా? మనమే ఎందుకు ఆలోచించాలి? యాజకుడుగా అలా ఎప్పుడు ఆలోచించడానికి వీలులేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు శిష్యులను సరిదిద్దుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఇంకా చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 20వ వచనము దయచేసి చూడండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ కూడా మీరు చూడండి, ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు వస్త్రమును ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రియమైన వారలారా. ఏమంటే చాలామంది అక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆమెను గమనించట్లేదా? అయ్యో చాలా ఇబ్బంది పడుతున్నట్లుంది అని ఈమెను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రావచ్చు కదా ప్రియమైన వారలారా. ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే 12 సంవత్సరాల నుంచి ఆమెను చూసి అందరికీ అలవాటైపోయి ఇక ఈమె బాగుపడదు, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్ళటం ఎందుకు? అంటే ఎవరు నిర్ణయించేశారు బాగుపడదని? చూస్తున్న వాళ్ళే నిర్ణయించుకున్నారు కదా. హాస్పిటల్లో మనమే అనుకుంటాం, ఇక ఈయన పని అయిపోయిందండి అని. నువ్వెవరు అనుకోవడానికి? చనిపోయిన వారిని సహితం బ్రతికించగలిగిన దేవుడు గొప్పవాడైతే, చనిపోయిన వారిని సహితం బ్రతికించగలిగే గొప్పతనం దేవునిదైతే ఇక బాగుపడడు, ఇది కాదు అది కాదు అని నిర్ణయించడానికి మనం ఎవరం ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుడు బాగు చేయగలడు. ఆయనను బాగు చేస్తాడా లేదా అనే తర్వాత సంగతి. దేవుని సన్నిధిలో ఆయనను గురించి మొరపెట్టడం అనేది మన బాధ్యత. దేవుడు చేస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఏదో మనం మొరపెట్టాం కనుక తప్పనిసరి చేసి తీరాలి అన్న రూల్ ఏం లేదు కదా. చెయ్యటం చేయకపోవటం దేవుని ఇష్టం. కానీ ప్రతి విజ్ఞాపనను ఆయన సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళటం అనేది మన బాధ్యత ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఎవరు గమనించారు చూడండి. ఆ వస్త్రపు చెంగును ముట్టగానే యేసుక్రీస్తు గమనించి, అమ్మా కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పగానే ఆ గడియలోనే బాగుపడింది. అక్కడ శిష్యులు కూడా ఉన్నారు ప్రియమైన వారలారా. చూడండి 19వ వచనం. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. శిష్యులుగా ఉన్నప్పుడు వీరేం చేయాలి? యేసుక్రీస్తును ఎవరు కలవాలనుకుంటున్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారని వీరు గమనిస్తూ వారిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రావటానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన వారలారా. కానీ శిష్యులు ఆమెను పట్టించుకోలేదు. ఆమె కాళ్ళ మధ్య నడుచుకుంటూ ప్రాకుతూ యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమెను ఎవరూ తీసుకుని రాలేకపోయారు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు మాత్రం అంతమంది జనసమూహం ఉన్నా ఇదిగో ఆమె పట్ల దృష్టి పెట్టాడు. అంటే ఆయనకు అవసరాలు ఎవరికి కలిగి ఉన్నవని ఆయన కళ్ళు వెతుకుతుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూనే ఉంటాయి. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని చూడండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అక్కడ చాలామంది ఉన్నారు. కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తును కలవాలనుకుంటున్నాడు అని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళొచ్చు కదా ప్రియమైన వారలారా.
కానీ అందరూ ఏమంటున్నారు? ఊరుకో, ఊరుకో అంటున్నారే తప్ప యేసుక్రీస్తు దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళట్లేదు. లేదు, యేసుక్రీస్తుకు నీ విషయాన్ని గురించి చెబుతాం. ఆయన రమ్మంటే నిన్ను తీసుకొని వెళతాం. నువ్వు అరవోలసిన అవసరత లేదు అని కనీసం సహాయం చేస్తున్నారా? అది లేదు. వాని కేకలు యేసుక్రీస్తు చెవిలో పడ్డాయి ప్రియమైన వారలారా. దయచేసి చూడండి 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గురుడి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. యేసుక్రీస్తు ఆ పిలుపులు విని ఆగి అతన్ని తీసుకొని రండి అన్నంత వరకు అతన్ని ఎవరూ తీసుకొని రాలేదు ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తుతో ఉన్నవారు ఆ విన్నపాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలి. కానీ తీసుకొని రాలేదు. యేసుక్రీస్తే ఆగి ఆ కేకలను విని అతన్ని తీసుకొని రా అన్నారు. అప్పుడు తీసుకొని వస్తున్నారు. నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని. మరి ఉన్నవారందరూ ఇతన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్ళొచ్చు కదా ప్రియమైన దేవుని పిల్లలారా. వెళ్ళాలి కదా. యాజకత్వం అంటే ప్రజల యొక్క ప్రతి విజ్ఞాపనను ఇదిగో మనము ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. సమాజంలో ఎంతో మంది ప్రార్థన అవసరతలను కోరుతుంటారు. ఎన్నో పరిస్థితులు ప్రేమన దేవుని పిల్లలారా, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు. ఈ పరిస్థితుల మధ్య వీటన్నింటినీ గమనిస్తూ దేవుని పాదాల చెంత మొరపెట్టేవారుగా మనం ఉన్నామా? మనం మన కొరకు ప్రార్థన చేసుకోవటమే బరువు అనుకుంటాం. సమాజపు కష్ట నష్టాలను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటుందా? నశించిపోతున్న ఆత్మలను గురించి వేదనతో ఎప్పుడైనా దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? తండ్రి, ఇదిగో భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నావు అని రోజు వార్తలు వింటూ ఆ వార్తల్లో గాయపడిన వారి పక్షాన, ఆ వార్తల్లో మోసపోయిన వారి పక్షాన తండ్రి నువ్వు ఉండాలి అని తండ్రి దగ్గరికి ఏమైనా తీసుకొని వెళుతున్నావా? ప్రతిరోజు పేపర్లో చూస్తున్న సంఘటనలను మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వాటిని గురించి తండ్రిని వేడుకొనగలిగే స్థితిలో మనం ఉన్నామా ప్రేమన దేవుని పిల్లలారా? యాజకులుగా దేవుడు మనల్ని ఉండమన్నాడు ప్రేమన వారలారా. మన బాధ్యతే దేవునికి ప్రతి విజ్ఞాపనను చేరవేయాలి ప్రేమన దేవుని పిల్లలారా. మన గురించి మనం ప్రార్థన చేసుకోవటమే బరువు అనుకుంటున్నప్పుడు కళ్ళ ముందుంటున్న సమస్యలు, కన్నీళ్ళు, బాధలు, మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో పరిస్థితుల మధ్య ఈరోజు దేవుని పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. వారిని విజ్ఞాపనలను దేవుని పాద సన్నిధిలో మనం ఎందుకు మొరపెట్టకూడదు? ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. పరిచర్య గురించి మొరపెట్టాలి. యవన సమాజం ఈరోజు బానిసలుగా మారిపోతున్నారు డ్రగ్స్కి. మనం చూస్తున్నాం కదా. వారిని గురించి మనం ఎందుకు మొరపెట్టకూడదు? టీవీలో వింటున్నాం, వార్తాపత్రికలలో చూస్తున్నామంటే తప్పనిసరి వారిని గురించి మొరపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది అని మనం గ్రహించాల్సిందే ప్రేమన వారలారా. ఆర్థిక ఇబ్బందుల వలన ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి విషయంలో మనం దేవునికి ఎందుకు మొరపెట్టుకోకూడదు? మరికొద్ది మంది కూడా అలా ప్రేరేపింపబడుతున్నారేమో దుష్టుడి మాయలో పడి. తండ్రి, అలా జరగకూడదు నాయన. వారిని బలపరుచు, నీ సహాయాన్ని అనుగ్రహించు అని మిగిలిన వారిని గురించి మనం ఎందుకు మొరపెట్టకూడదు? మనమే సమాజం పాడైపోయింది, ఇక ఇంతే, దీన్ని ఎవరు బాగు చేయలేరు అని మనమే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ దేవుని పాదాల దగ్గర పెట్టడం మర్చిపోతున్నాం. యాజకులుగా మనం లేము కదా ప్రేమన దేవుని పిల్లలారా. లేదు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి యాజకులుగా మనం అని గుర్తించగలిగితే ఈ రోజు నుంచే ప్రతి విషయాన్ని దేవుని పాద సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రతి విషయాన్ని దేవుని పాద సన్నిధిలో మనం పెట్టాలి ప్రేమన వల్ల. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం విషయాన్ని దాచిపెట్టాం, ఆయనతో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. అలాగే దేవుని దగ్గర కూడా ఎన్నో విషయాలను మనం ప్రస్తావించాలి. మనమే ఇది అవసరం లేదు అని నిర్ణయించడానికి వీలు లేదు. ఆయన చెయ్యటం చెయ్యకపోవటం ఆయన ఇష్టం. మనం మాత్రం ఆయన సన్నిధిలో విజ్ఞాపనలను చేయటం మన బాధ్యత ప్రియమైన వారలారా.
మహనీయుడైన యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. మన ప్రధాన యాజకుడు అని రాయబడింది ప్రియమైన వారలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన చాలా చక్కటి మాట. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మనము యాజకులమైతే ఆయన ప్రధాన యాజకుడు. యాజకులుగా మన బాధ్యత విషయంలో మనం గట్టిగా ఒప్పుకోవాలి ప్రియమైన వారలారా. పరలోకము గుండా వెళ్ళాడు, మరణించి తిరిగి లేచి పరలోకపు సింహాసనము మీద తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడ మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరిని గురించి? మనందరి గురించి ప్రియమైన వారిలారా. యేసుక్రీస్తే మన గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రజలందరిని గురించి, వారి పరిస్థితుల గురించి, కన్నీళ్ళ గురించి, ఇబ్బందుల గురించి, కష్టాలను గురించి తండ్రి సన్నిధిలో మనం పెట్టగలుగుతున్నామా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. యాజకత్వం అనగానే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ప్రతి విజ్ఞాపనను దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. అవసరమైతే రాసుకోవాలి, జ్ఞాపకాలలో పెట్టుకోవాలి. ఎవరెవరు ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు అని ఇదిగో ప్రార్థనలో పెట్టాలి ప్రియమైన వారలారా. ఒకవైపు పరిచర్య గురించి, కుటుంబాలను గురించి, పరిస్థితులను గురించి, విన్న వార్తలను చూస్తూ, కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రాంతాలలో జరిగిన భయంకరమైన పరిస్థితులను తండ్రి ఇదిగో ఈ పరిస్థితులను మార్చయ్యా. ఇలాంటి స్థితిలో ఉంటున్నది ఈ కుటుంబం. ఒకవేళ దుష్టుని మాయలో పడి ఆత్మహత్య చేసుకుంటారేమో, వారికి బలాన్నివ్వు తండ్రి. తండ్రి ఇదిగో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో నాయన ఇదిగో నీ కృపను కనపరచయ్యా. తండ్రికి మొరపెట్టాలి ప్రేమన వారలారా. హాస్పిటల్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటారు. ఏమంటే ఇక ఇది ఇంతేలే అని వదిలేయకూడదు. మనం తండ్రిని అడుగుతుండాలి. తండ్రి బాగు చేయగలిగిన సమర్థుడు, శక్తినివ్వగలిగిన సమర్థుడు. ఏ విషయాన్నైనా మన దగ్గరికి వచ్చింది అంటే మనం ప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకొని వెళ్ళవలసిందే ప్రియమైన దేవుని పిల్లలారా. యాజకులుగా అది మన కర్తవ్యం. కాబట్టి ప్రార్థించేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. మంచి విషయాలు జరుగుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి ప్రేమన దేవుని పిల్లలారా. ప్రార్థనలో గోజాడేవారుగా ఉండాలి, బ్రతిమిలాడుకునేవారుగా ఉండాలి. మన ప్రధాన యాజకుడే మన అందరి గురించి తండ్రి దగ్గర మొరపెడుతున్నప్పుడు యాజకులుగా మన పని కూడా అదే కదా ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ప్రార్థన అనగానే ఏదో మన కుటుంబాన్ని గురించి, మన గురించి చేసుకునేది కాదు ప్రేమన్న వారలారా. మన కళ్ళ ముందున్న సమాజం, మనకు తెలిసిన వారు, అడగని వారు, ప్రార్థన సహాయాన్ని అడగని వారు, అడిగిన వారు, మనకు తెలిసిందల్లా ప్రభు యొక్క పాదాల దగ్గర మనం పెట్టుకోగలిగితే నిజమైన యాజకులుగా మనం ఉండగలుగుతాం ప్రేమన్న వారలారా. శిష్యులను యేసుక్రీస్తు సరిదిద్దాడు. సరిదిద్దిన తర్వాత వారు ప్రతి విషయాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావటం జరిగింది ప్రేమన వారలారా. కాబట్టి మనం కూడా తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చిన పరలోకమందున్న కన్న తండ్రికి యాజకులుగా ప్రతి విషయాన్ని ప్రభు పాదాల సన్నిధిలో పెట్టాలి అని, అలా పెట్టువారుగా ప్రార్థనా యోధులులా మనం అందరూ ఉండాలి అని దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ మాటలను ఆయన మా హృదయంలో పెట్టారు. మా హృదయము గట్టిగా నీ మాటలు పట్టుకుని నాయన నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాల ద్వారా నాయన మీరు మహిమ పొందుతున్నారు అని నాయన తలంచుచున్నాం. దీని కొరకు నాయన మీరు ప్రేరేపిస్తూ అనేకుల సహాయ సహకారాలను నాయన అందిస్తున్నారు. సహాయపడుతున్న, సహకారాన్ని అందిస్తున్న
నీ బిడ్డలను దీవించండి. సమస్త సద్విషయాలలో నాయన నీ పిల్లలకు తోడుగా ఉండండి. ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన నీ కృపలో భద్రపరచండి. కష్టాలలోను, కన్నీళ్లలోను, ఇబ్బందులలోను తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలలోను, వివాహ విషయంలోను, గర్భఫలాల విషయంలోను, దీర్ఘకాలిక అనారోగ్యముతోనూ నాయన తండ్రి నీ పిల్లలు బాధపడుతున్నారు. తండ్రి, నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోండి. నీవు చేసిన మేలును బట్టి విశ్వాసంలో స్థిరపడి నీ కొరకు బ్రతుకున్నట్లుగా లేవనెత్తండి నాయన. సమాజంలో పరిస్థితులు నాయన ఆర్థికంగా చితికిపోయి ఎంతోమంది దుష్టుని చేతిలో ఉంటుండగా నాయన వారిని బలపరచండి నాయన. నీ కొరకు బ్రతకాలన్న నమ్మకాన్ని కలిగించండి. పరిచర్యలను దీవించండి తండ్రి. నీ పిల్లలుగా మేమందరము నాయన అనేకులుగా నాయన తండ్రి నీ కొరకు కష్టపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా, ప్రేమా స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.